హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త పలుకులు ప్రోగ్రాంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి అంటే వైసీపీ వాళ్ళు ధర్నా చేస్తే దాన్ని దాడిగా ప్రొజెక్ట్ చేస్తూ టీడీపీ నాయకులు లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు ట్వీట్ చేశారు. కానీ ఈ ట్వీట్లో ఒక్కళ్ళు కూడా రాధాకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండించలేదు. పైపెచ్చి అందరూ సపోర్ట్ చేస్తున్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. అసలు రాధాకృష్ణ గారు అంతటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఎవరు ఎందుకు స్పందించలేదు? అసలు అలాంటి వ్యాఖ్యలు రాధాకృష్ణ గారు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ శిల్పారెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే సాయి గారు. ఫస్ట్ థింగ్, రాధాకృష్ణ గారు ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు, నా వయసు నాతోనే చెప్పించుకుంటున్నారు అంటే ఆయన ఎంత దిగజారిపోయారనే దాని మీనింగ్. పాయింట్కి వస్తే ఆయన ఆ వ్యాఖ్యలు రాయడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఆయనకు ఫ్రస్ట్రేషన్. ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఎందుకంటే మావిగన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్, ఒకటే ప్రాంతం వాళ్ళు కాకుండా 3 ప్రాంతాల వాళ్ళు డెవలప్ అవుతారు అన్న ఆలోచన కొత్తగా ఉంది. జనాలు దాన్ని అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఎలా అయినా తొక్కేయాలని ఎంత ట్రై చేసినా సరే మన సీఎం గారు, ఎక్స్ సీఎం ప్రెస్ మీట్ పెట్టిన పక్క రోజే వచ్చి సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టా, అసలు నాకు పలకాలన్నా కూడా అవ్వట్లేదు అంటే అదేమన్నా బూతా? మీరు క్యాంపెయినింగ్ లో మాట్లాడిన బూతుల కంటే ఆ వర్డ్ ఏం అంత గలీజ్ మాట ఏం కాదు, అబ్యూజివ్ కూడా కాదు. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్. అంటే మీరు అంటే ఆ ఏమంటారు, ఈ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రజల్ని అవమానిస్తున్నారా? నేను ఆ మాట పలకడానికి కూడా ఇష్టపడటం లేదు అంటే. సో దీనికి ఒక పాజిటివ్ వచ్చేస్తుంది. దీన్ని ఎలాగైనా వీళ్ళని దూషిస్తేనైనా సరే అది ఆగుతుందా అన్న కాడికి ఆ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి అందులో. దాంట్లో వాణి గారు అన్న ఒక లేడీ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అసలు ఆవిడకి నైతిక విలువలు ఉన్నాయా? అసలు ఆమె సోషియోపాత? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లలు, తల్లులు, లేకపోతే చెల్లులు ఎంత సేఫ్ గా ఉన్నారు? ఎందుకంటే లేడీ అయ్యుండి ఆవిడే అలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. డబ్బులు ఇస్తే ఏమన్నా చేసేస్తారా? ఎంతకన్నా దిగజారిపోతారా? నేను ఒక ఆడ మనిషిని ఇలా మాట్లాడడం తప్పు, నేను ఒక భార్యని, నేను ఒక చెల్లిని అని ఎలా మర్చిపోతాడు ఆవిడ? మన రాధాకృష్ణ గారి కంటే ఇక అది అలవాటు. మన ఏమంటారు, రామారావు గారి దగ్గర నుంచి ఇలాంటి ఒకరి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఒకరిని ఇలా మాట్లాడడం. వాళ్ళు ఏమంటారు, దాంట్లో భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి సంబంధాలు చూస్తారు, వెన్నుముక లేని మనుషులు, తలపై మెడకాయలు లేదని మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ని బేస్ చేసుకొని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా రాధాకృష్ణ గారిని. మీరు చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ నేనే కనిపెట్టారు, గ్యాస్ నేనే కనిపెట్టాను అని మాట్లాడారు. మరి మీ టీడీపీ పార్టీలో ఎవ్వరూ దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? అందరూ కూడా అబ్బా శబాష్ అని మాట్లాడుతున్నారు. మీ మీ పార్టీకి ఒక లీడరు ఒకటి చేస్తే దాన్ని మీరు అనుసరించారు. అసలు దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉందని చెక్ చేశారా? ఆఖరికి ఆ వెంకటకృష్ణ గారు వచ్చి శివుడు అని మాట్లాడుతున్నారు ఒక డయాస్ మీద. ఆ రోజు ఏమైంది? అప్పుడు వీళ్ళు అంటే ఇప్పుడు ఈ భజన బ్యాచ్ చేసే అందరూ కూడా వీళ్ళకి మెడకాయల మీద తలకాయలు లేవా? తలకాయల్లో గుజ్జు లేదా? ఓవరాల్ గా ఈ సినారియో మొత్తం ఏబిఎన్ గారికి ఏజ్ పెరగడం వల్ల మతి స్థిమితము, లేకపోతే చిప్పుకు ప్రాబ్లం వచ్చింది, వైరస్ వచ్చింది, ఇట్లాంటివి ఉంటాయి కదా. అదే ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళందరూ మసాజినిస్టిక్ గా బిహేవ్ చేస్తున్నారు, వన్ సైడెడ్ గా. వాళ్ళు చెప్పిందే మేము వినాలంటే రాజుల కాలం అయింది, మీరు చెప్పింది మేము వినడానికి. ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మాకు నచ్చింది మాట్లాడే స్వేచ్ఛ మాకుంది. ఎక్స్ సీఎం గా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, చెప్తే తప్పేంటి? అందుకని వచ్చి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తాన్ని ఎట్లా అంటారు? అంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి మనోభావాలు ఉండవా? మీకు చేస్తేనే మనోభావాలా? అసలు హాస్యాస్పదమైన విషయం ఏంటంటే మన లోకేష్ గారు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ సో సర్ప్రైజింగ్ ఫర్ మీ. సార్, ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల వారీగా, టౌన్ల వారీగా, ఓవరాల్ స్టేట్ వైజ్ గా ప్రజాస్వామ్యం ఎక్కడ నడుస్తుందో ఒకసారి చూపియండి సార్. మా బోటోళ్ళకి మాకు కనిపించట్లేదు. ఎందుకంటే చిన్న ఊర్లో ఒక రైతుని ఒక ఎస్ఐ కాలర్ పట్టుకొని నువ్వు ఏంట్రా అని కొట్టాడు. అక్కడ ఇన్సిడెంట్ ఏమీ లేదు, ఇన్సిడెంట్ మీద కేసు కూడా పెట్టలేదు. కే అక్కడ ఊర్లో ఉన్న ఒక మనిషిని తీసుకెళ్లి అక్కడ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారు. అక్కడ ప్రజాస్వామ్యం ఏమైంది? చచ్చిపోలేదా ప్రజాస్వామ్యం? మిస్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్ కాదా అవన్నీ? అది ఎంత హాస్యాస్పదం అంటే, మీ ఏమంటారు, ఏబిఎన్ నుంచి సాక్షికి ఎంత దూరమో, సాక్షి నుంచి మీరు ఆల్రెడీ ఏపీలో సాక్షి మీద ఎంత అటాక్ చేశారనేది ప్రజలందరికీ తెలుసు. అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి, మీరు పెట్టిన ట్వీట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన దాకా వచ్చేసరికి న్యాయము, ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గనక 2029లో గెలిస్తే వీళ్ళందరికీ, మార్క్ మై వర్డ్స్, ప్రజాస్వామ్యానికి స్పెల్లింగ్ నేర్పిస్తాడని చెప్పాను.
గెలవక ముందే ఇప్పుడు ఓ చిన్న నిరసనకే ప్రజాస్వామ్యం అంటే ఎట్లండి? మీరు రేపు మీరు చేసిన ప్రతి యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దాన్ని తీసుకోగలరా మీరు అసలు? నిరసన అందరూ కూడా దాడి అంటున్నారు. మరి దాడి చేసిన విజువల్స్ ఇవి ఎందుకు చూపించట్లేదు? దాడే కాదు అసలు, వాళ్ళు నిరసన చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు వెరీ జెన్యున్ గా చాలా మంది కార్యకర్తలు డిసప్పాయింటెడ్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళందరికీ కూడా హ్యాపీనెస్ ఉండేది. ప్రజాస్వామ్యం పోవద్దు అని చెప్పి వీళ్ళు ఎంతసేపటికి నిరసన అంటున్నారు. ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను కూడా చాలా సంతోషపడతాను, వెళ్ళి నాలుగు తగిలిస్తే అట్లాంటి వాళ్ళకి అప్పుడైనా సిగ్గొసద్ది బుద్ధొసద్ది. నైతిక విలువల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వెంకటకృష్ణ గారు, మీరు అసలు జర్నలిస్టేనా? మీరు నిన్న మీ ఛానల్లో సిగ్గు లేకుండా బ్రోతల్ అని మాట్లాడతారా? మీరు సంస్కారం ఉందా మీకు అసలు? మానవత్వం అనేది పక్కకు పెడితే సంస్కారం ఉందా? మీరు ఆన్ ఎయిర్ ఒక శాటిలైట్ ఛానల్లో మాట్లాడుతున్నారు, ఇంగిత జ్ఞానం కూడా లేదు. వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు అంట, వీళ్ళు చెప్పే మాటలు మేము వినాలంట. ఓపెన్ ఛాలెంజ్ టు ఏబిఎన్ వాళ్ళందరికీ కూడా నిన్న జడా శ్రవణ్ గారు కూడా చెప్తున్నారు, పిలవండి డిబేట్ కని. మేము కూడా చెప్తున్నాం, పిలవండి డిబేట్ కి. అంత మీ వాళ్ళని పెట్టుకొని సిగ్గు లేకుండా నేను నైట్ లో డిబేట్ ఒక ఆయన మాట్లాడుతున్నారు, భార్యతో మనం జీవితాంతం ఉంటాం కాబట్టి చెల్లెతో జీవితాంతం. ఒరే నువ్వు మనిషివా లేకపోతే మురుగానివా? భార్యని చెల్లిని ఎట్లా పోలుస్తావురా నువ్వు? ముందు నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లెకి భార్యకి సంబంధం లేదు. ఎప్పుడైనా సరే ఒక సామెత ఉంది, తాగినంత మాత్రాన చెల్లెకి భార్యకి తేడా తెలీదా అని. వీళ్ళు తాగకుండానే తేడా తెలియకుండానే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ట్వీట్లు చేస్తున్నారు దాడి జరిగింది అని. అసలు ట్వీట్ కాదు కదా, సప్పుడు చేసే రైట్ కూడా లేదు ఇక్కడ మా పవన్ అన్నకి. ఎందుకంటే అంటే ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే ట్వీట్స్ చేస్తున్నారో, ఇప్పుడు ఈ సపోర్ట్గా డిబేట్స్లో మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, ఈ ట్వీట్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, భార్యలు చెల్లెలు అనే స్టేట్మెంట్ ఏదైతే అందరూ దానికి సపోర్ట్ చేస్తున్నట్టున్నా వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తారా అయితే? అసెంబ్లీ సాక్షిగా మేము అబద్ధాలు చెప్తున్నాము అని టీడీపీ పార్టీ ప్లస్ నారా లోకేష్ గారు ఇది ప్రూవ్ చేయడం. ఎందుకంటే ఐ హ్యావ్ వీడియోస్. నారా లోకేష్ గారు చెప్పడం ఏంటంటే, మా తల్లి గారిని మీరు దూషించారు, రేపు మీ తల్లి గారిని ఏమైనా జరిగినా కూడా మీ చెల్లెనైనా సరే మేము ఇలా జరగనీయము అన్నారు. ఈ రోజు జరిగింది, దానికి మీరు క్వశ్చన్ చేయాల్సింది పోయి మీరు రివర్స్ లో మాట్లాడుతున్నారు. ఇదంతా పక్క పెడితే మా షర్మిల కెట్టిపోయిందో అసలు తెలియదు, ఏసీ రూమ్ లో కూర్చొని టీ తాగుతుందో ఏం చేస్తుందో. ఆమె కదా చెల్లె, ఆమెనే కదా అన్నది, వాళ్ళ పార్టీ వాళ్ళే కదా అన్నది, ఏబిఎన్ వాళ్ళే కదా అన్నది. మరి ఏడున్నావు అక్క? రావాలి కదా ఇప్పుడు కదా రావాలి. వచ్చి ఏమంటారు, అసలు నైతిక విలువల గురించి లేకపోతే చెల్లెలు సంబంధాల గురించి ఇప్పుడు కదక్క మాట్లాడాలి. ఆడపిల్ల ఏడపిల్ల అని మాట్లాడాలి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఐ డిమాండ్ ఏ కామెంట్ విత్ షర్మిల గారు. కంపల్సరీ ఆవిడ రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది. నేను స్టేట్ లో ఉంటాను, నేను రాజశేఖర్ బిడ్డని అని మాట్లాడడం కాదమ్మా. ఈ రోజు స్టేట్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ కలిపి అంటున్నప్పుడు మీరు ఎక్కడ పోయారు? ఇప్పుడు రేపు వచ్చి మాట్లాడితే మీ మొహం మేము చూడడానికి కూడా ఇష్టపడము. ఈ రోజు మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆడవాళ్ళుగా మీరు వచ్చి మాట్లాడాలి, లేదా కమెంట్ అన్నా చేయాలి. ఇప్పుడు సౌండ్ లేదు, ఎందుకంటే ఆవిడకే డబ్బులు రాలేదో, ఫోన్ రాలేదో, లేకపోతే ఇంకేమి పర్సనల్ బెనిఫిట్స్ ఏం లేవేమో మేడం గారికి, అందుకే వచ్చి సపోర్ట్ చేయట్లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ గురించి మాట్లాడదలుచుకున్నాను. సార్, మీకు అసలు ట్వీట్ చేసే రైట్ కాదు కదా, సౌండ్ చేసే రైట్ కూడా లేదు ఈ ఇన్సిడెంట్. ఎందుకంటే మీ చెల్లిని మీ తల్లిని తిడితేనే మీకు దిక్కు లేదు. మీరు వచ్చి పక్కన వాళ్ళ మీద మాట్లాడిన దాని గురించి కనీసం మినిమం ఆ వీడియో చూసే జ్ఞానం ఉందో లేదో కూడా తెలియదు. మినిమం ఆ వీడియో చూస్తే నార్మల్ మాలాంటి న్యూట్రల్ పీపుల్ కూడా రక్తం మరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఆడవాళ్ళని అని చెప్పి. ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఆయన ఏమని చేసినాడు? క్యాంపెయినింగ్ లో తల తీసే చట్టాలు తీసుకొస్తాడు. ఎవరు తల తీస్తున్నారు? మీ తల తీసుకోపోయి ఏడబెట్టుకుంటున్నారు కూడా మాకు అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లుంది ఆయన పరిస్థితి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ట్వీట్ లో ఆయన దాడి అనలేదు, దాడికి ప్రయత్నించారు అన్నారు. వీళ్ళకే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. వీళ్ళేమో దాడి జరిగిందంటారు, ఆయనేమో దాడి చేయడానికి ట్రై చేశారంటారు. ఏబిఎన్ వాళ్ళు కూడా దాడి చేయడానికి ట్రై చేశారంటున్నారు. అసలు కొట్టడానికి వచ్చినోడే నన్ను కొట్టడానికి ట్రై చేశారంటే వీళ్ళందరూ కొట్టేసినారని వీళ్ళందరూ ఓ అమ్మ అని ఏడిస్తే ఎట్లా? నిన్న ఇన్సిడెంట్ మొత్తంలో కూడా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు చేసేది అదే, ప్రొవోక్ చేస్తారు. ప్రతి ఒక్కరిని అనకూడని మాటలని ప్రొవోక్ చేస్తే వాళ్ళు ఇచ్చే రియాక్షన్ ని పెద్దగా చూపిస్తారు. ఇప్పుడు మీరు ఆ మాటలు అసలు అనకుండుంటే ఇంత జరుగుద్దా? జరగదు. అలాంటిది మీరే ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఈస్ కాల్డ్ ద డైవర్టింగ్ పాలిటిక్స్. ఎందుకంటే మావిగన్ అనే దానికి చాలా పాజిటివ్నెస్ వస్తుంది. పీపుల్ ఆర్ యాక్చువల్లీ అప్రిషియేటింగ్ ఇట్. ఎందుకంటే అమరావతిలో రైతులే బాగుపడాలా? ఏం మిగతా వాళ్ళ మనుషులు కదా, మిగతా వాళ్ళ రైతులు కదా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అందరూ బాగుపడతాం కదా. దట్ ఈస్ హౌ యూ బిల్డ్ ఎ స్టేట్ రాదర్ దెన్ బిల్డింగ్ ఎ సిటీ.
సో ఆయన స్టేట్ వైజ్ గా ఆలోచించి ఒక ఆలోచన చెప్తే దాన్ని ఎంత గలీజ్ గా మాట్లాడాడండి. చెప్పడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. ఇలాంటి వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, లేకపోతే పొద్దున్న లేస్తే ఏం చేస్తున్నారో, వాళ్ళ ఇళ్ళలో ఫ్యామిలీలు ఉన్నారో లేదో నాకు తెలియదు. వీళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ గెలిస్తే, మార్క్ మై వర్డ్స్, వీళ్ళందరికీ ప్రజాస్వామ్యం అనే మాట గుర్తొస్తుంది, కాన్స్టిట్యూషన్ రైట్స్ గుర్తొస్తాయి, అన్ని గుర్తొచ్చి వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి లబో దిబో కొట్టుకొని ఏడుస్తారు వీళ్ళందరూ.